సార్ ఎప్పటినుంచో రవితేజ గారి ఫ్యాన్స్ గాని, మీ ఇద్దరి కాంబినేషన్‌లో గాని అప్పట్లాంటి సినిమా రావాలని అనుకుంటారు. సో, మేమెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సార్ అలాంటి ఒక యాక్షన్ మూవీ ప్యాక్డ్? యాక్చువల్లీ మా ఇద్దరం వెయిటింగ్. నాకేంటంటే నా హిట్ ఇచ్చి వేస్తాను. ఎందుకంటే నా వెరీ ఫ్యాన్ ఆఫ్ రవితేజ. నా రజనీకాంత్ నెక్స్ట్ ఫ్యాన్ వంతు డాన్స్ చిరంజీవి గారు. ఆ తర్వాత రవితేజ చాలా ఇష్టం. ఎందుకంటే సేమ్ నాలా ఉంటాడు. ఐ మీన్ ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాడు, టైంకి వస్తారు. అండ్ ఏంటంటే పక్కనే కూర్చుంటారు. డైరెక్టర్కి బెస్ట్ హీరో అండి, బెస్ట్ హీరో. ఐ మీన్ నేను సుమ్మా ఇలా చేయనా చేస్తారు, ఎందుకు అడగరు. నీకు అర్థమైందా? ఒక డైరెక్టర్ ఏం చెప్పినా, ఎగ్జాంపుల్ ఆ మూవీలో ఉంటుంది సీన్, అది చూసి అది చెప్పారు, నా లైఫ్లో ఇలాంటి డైరెక్టర్ వర్క్ చేయను, అంత బాగా చెప్పారు నా గురించి. అలా చెప్పి ఆ మూవీ ఫెయిల్యూర్ అనకుండా ఎంత అప్సెట్ అంటే ఇంటర్వ్యూలో చూడండి. ఆ టైంలో పెద్ద పెద్ద డైరెక్టర్ ఈక్వల్ అని నన్ను చెప్తారు. మన ఏనా నేను నా యాటిట్యూడ్ వాడాలా, ఐ మీన్ రవితేజలా ఉంటుంది. మొన్న ఓపెన్ பண்ணி అది చెప్పి వెళ్తారు కదా, అదని నేను నన్ను చేంజ్ చెప్పి అడుగుతారు. సో ఆ మూవీ ఆయన కూడా నాకు బాగా ఇది చేశారు. బట్ సమ్ సిచ్యువేషన్, సమ్ కారణం చాలా టీవీలో చెప్పాను, బికాస్ ఆఫ్ సమ్ రిలీజింగ్, రాంగ్ రిలీజింగ్. ఐ థింక్ నా ఎడిటింగ్ చేయలేదు. లాస్ట్లో వాళ్ళే ఎడిటింగ్ చేసి, వాళ్ళే రేఖనం చేసి, ఐ మీన్ షూట్ దే డేట్ అనౌన్స్మెంట్ చేసి చేశారు. సో అందువల్ల నేను మూవీ చూస్తున్నా ఒక 1000 feet కట్ చేసిన మూవీ బాగుంటుందైనా రిలీజ్ అయిపోయింది ఫస్ట్ కాపీ. దెన్ ఆఫ్టర్ దట్ మూవీలో ఇట్స్ ఫేవరెట్ చెప్తున్నారు. బట్ ఎవరు నంబర్ టీవీలో పెద్ద హిట్ అది, ఎందుకంటే ఎడిటెడ్ దట్. సో అందువల్ల నేను రవితేజ ఇలా నమ్మిన పర్సన్ ఫ్లాప్ ఇచ్చామని డైలీ ఫీల్ అవుతాను. ఆడ కన్ఫామా నా చావు హిట్ ఇచ్చి ఎంత కన్ఫర్మ్ అన్న, ఇదన్నీ దానికోసం, రవితేజ కోసం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.